అందరికీ నమస్కారం అండి. ఈరోజు శని భగవాన్ని పుట్టినరోజు. శని జన్మ వృత్తాంతము, శని భగవాన్ని పుట్టినరోజున ఆచరించవలసిన నియమాలు, శని జయంతిని ఏ విధంగా జరుపుకుంటే మనకి మంచిది, శని ప్రీతి కొరకు మనం చేయవలసినవి, స్వయంగా శని భగవంతుడే ఉపదేశించిన శని శాంతి స్తోత్రం, వీటి గురించి తెలుసుకుందామండి. ముందుగా ఒక చిన్న మనవి. మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాల్లో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, ఒక పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకుని ఆచరించడానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తపన ఉంటే చాలు. కనీసం మనకు తెలుసుకుంటే మనం భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే. ఏది ఆలస్యం కాదు. మన అందరము తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాము. శని భగవాన్ గురించి తెలుసుకుందామండి. ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజున శనైశ్చర జయంతి తిథండి. అంటే శని భగవంతుడి పుట్టినరోజు. వాడుక భాషలో శని జయంతి అంటారు. అలా జయంతి అనకూడదు, కానీ అలా అనకపోతే చాలామందికి అర్థం కావడం లేదు. శని భగవంతుని జన్మతిథి అన్నాడు. ఆయన్ని పూజించడం ఎంతో మంచిది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని వలన బాధలు ఇవన్నీ తొలగిపోయే అవకాశం ఉందండి. శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు భయాలు ఉండవు. శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలికైన విషయమే. ఆయన అనుగ్రహాలు పొందాలి అంటే ఆయనకి ఇష్టమైనవి చేయాలి. అవేమిటో తెలుసుకుందాము. శనైశ్చరుని జన్మం గురించి తెలుసుకుందామండి. నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. ఆయన సతీమణి సంధ్యాదేవి. వారి ఇరువురికి ఇద్దరు సంతానము కలరు, యముడు యమున. సూర్యుని వేడికి తాళలేక సంధ్యాదేవి తన నీడ నుంచి తనలాంటి ఒక స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తనకి బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలము పుట్టింటికి వెళ్ళి అక్కడ తన తండ్రి అయిన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒక చోట సూర్యుని గురించి తపస్సు చేయసాగాను. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను ఇద్దరు పిల్లలు జన్మించారు. తన ఇద్దరు పిల్లలు జన్మించిన తరువాత సంధ్య యొక్క పిల్లల్ని ఛాయాదేవి చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఆమె ప్రేమానురాగాలు అంతా తన పిల్లలపైనే. ఆటలాడుకునే సమయంలోనే యముడు శని మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి యముడు శని కాలు విరిచేశాడు. దానికి ఛాయాదేవి కోపించి యముణ్ణి శపించింది. యముణ్ణి శపించి యమునని నదిని కమ్మని శపించగా యముడు కూడా తన తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. అంతలో అక్కడకు వచ్చిన గ్రహరాజు సూర్యుడి విషయం అంతా దివ్య దృష్టితో గ్రహించి వారికి కలిగిన శాపములను గురించి చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రతను పొందగలదని, లోకానికి ఉపకారిగా ఉండునని, ఎవరైనా ఈ నదిని స్పర్శించిన స్నానం చేసిన వారికి సర్వపాపాలు హరిస్తాయి అని వరమిచ్చారు. అలాగే యమునికి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి పట్టాభిషేకం చేయించాడు. ఆకాశంలో ఛాయను కాలుతో తన్నపోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటల్లో కాలుతుందని శపించగా ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై ఉండునని, రెండో కాలు
ఎల్లవేళలా నీటిలో ఉండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు బగ్గున మండిపోతుందని నా వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే, ఒక కాలు నీటిలో ఉంటే రెండో కాలుకి ఎలాంటి ప్రమాదము ఉండదు అని తండ్రి చెప్పాను. అందుకే యమునికి సమవర్తి అని పేరు ఉంది. ధర్మాధర్మాలు నీళ్లు నిప్పు ఒకేలా ఉండేలా చూస్తారు కనుక శని నవగ్రహాల్లోని ఒకనిగా చేసి జ్యేష్ఠదేవికి ఇచ్చి వివాహం జరిపించెను. అయితే త్రిమూర్తులు శనికి కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు. ఆయుకి అధిపతిగా, జనులపై అతని ప్రభావం ఉండేటట్లుగా. శివుడు అయితే శనిని యముని ఒకటిగా చేశాను. అంటే యముడే శని, శనియే యముడులాగా. పూర్వం సూర్య భగవానుడికి ఛాయాదేవికి శనైశ్వరుడు వైశాఖ మాస అమావాస్య నాడు జన్మించాడు. అందుకే ఆ తిథికి శనైశ్వర జన్మతిథి అని పిలువబడుతుంది. పంచాంగంలో తెలియక జయంతి అంటున్నారు, కానీ అలా కాకుండా జన్మతిథి లేదా పుట్టినరోజు అనండి. ఈ రోజున శనైశ్వరుడు పుట్టాడు. ఆ మహానుభావుడు బలమైన గ్రహముగా మారాడు. గ్రహాలకు రాజైన సూర్యభగవాని పుత్రుడు. ఆయన అనుగ్రహం మనకు పొందాలి కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి, లేకపోతే అపచారం చేసినట్లు అవుతుంది. కనుక పితృతర్పణాలు తప్పకుండా చేయాలి. సంధ్యావందనాలు తప్పకుండా చేయాలి. సంధ్యావందనం చేసిన తర్వాత కానీ నవగ్రహ ఆలయాలకు వెళ్ళకూడదు. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్వరునికి ప్రత్యేకంగా అర్చన చేయించుకోండి. అర్చన అంటే వీలు అయినప్పుడు ఆయనకి ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి. లేదంటే ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని, అంటే శనైశ్వరునికి ఎదురుగా కూర్చోకూడదు, కూర్చుని రామజపం చేసుకోండి. ఒక శ్లోకము, శనైశ్వరునికి ఎంతో ప్రీతికరమైన శ్లోకము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే శ్లోకాన్ని చదువుకోండి. వైశాఖ మాస అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడిని పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు కాబట్టి ఆ రోజు హనుమంతుని స్తోత్రము చేసుకుని తప్పకుండా హనుమంతుని కథ వినండి. ఎప్పుడు అమావాస్య నాడు అలాంటి తలంటి మాత్రం పోసుకోకూడదు. ఎప్పుడు అమావాస్య నాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఆ పూట అభ్యంగన స్నానము పనికిరాదు, కేవలం చిర స్నానం మాత్రమే చెయ్యాలన్నమాట. స్నానం చేసిన తర్వాత ఒక పెద్ద రాగి చెంబు కానీ, గిన్నె కానీ, లేదంటే మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నీళ్ళు తీసుకోండి. ఆ నీటిలో ఎర్రటి పూలు, నల్లటి పూలు, పసుపుపచ్చ పూలు వేసి ఆ పువ్వులను నీళ్లను కలిపి 2 చేతుల్లోకి తీసుకుని పితృదేవతలకు 3 సార్లు వాళ్ళని మనసారా తలుచుకుని అర్ఘ్యం విడిచిపెట్టండి. నీళ్లు విడిచిపెట్టండి. అర్ఘ్యం అంటే ఏదైనా వేరే ప్రాంతంలోని ఆ నీరు పోయండి. అక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీరు ఈ వంశాన్ని బాగు చేయిస్తున్న మహానుభావులకి మహానుభావులు అన్నమాట. వారే పితృదేవతలు కాబట్టి అందరము మగ ఆడ అని తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా కూడా దేవతలకు పితృతర్పణాలు వదలవచ్చు. శని మహాత్మ్యం విలువ ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. శని భగవాన్ని జన్మ వృత్తాంతం విని విక్రమాదిత్యుడు అనే ఆయన్ని పరిహాసం ఆడాడట శని భగవానుని. ఆ పరిహాసాన్ని విన్న శని భగవానుడు కోపోదత్తుడై విక్రమాదిత్యుని శపించాడు. శనిని కించపరిచే విధంగా మాట్లాడి అవమానించినందుకు ప్రతిఫలంగా
విక్రమాదిత్యుడు శని భగవాన్ని అవమానించి హేళన చేసినందుకు ప్రతిఫలంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చేయని దొంగతనపు నిందను మోపబడి పొరుగు రాజుచే కాళ్ళు చేతులు నరికివేయబడ్డాడు. చివరికి విసిగి వేసారిపోయి బాధలు ఏమాత్రము భరించలేక ఓపిక లేక నిర్వీర్ణుడై భ్రష్టుడై చేసేది లేక తనను కనికరించమని శనిదేవుణ్ణి అత్యంత శ్రద్ధతో, అత్యంత ఆర్తితో, అత్యంత భక్తితో ప్రార్థించారు. విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వవైభవము ప్రాప్తింపజేశారు. శని మహత్యములోని దేవతలు గురువైన బృహస్పతి, శివుడు మరియు అనేక మంది దేవతలు ఋషుల మీద శని ప్రభావం ఉంది. వారి అనుభవాలు వర్ణించబడ్డాయి. శని మహత్యము కష్ట సమయాల్లో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతం పట్ల పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఉంటే జీవితాంతము చాలా ఆనందంగా జీవించవచ్చు. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారము పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడడానికి వచ్చారు. ఆ ముగ్ధ మనోహర ఆ రూపాన్ని చూసి దేవతలు సైతము చాలా ఆశ్చర్యపోయి ఆనందపడ్డారు. అక్కడికి విచ్చేసిన దేవతలు, మునులు కనులారా చూసి దీవెనలు అందించి పార్వతీదేవికి ఆనందం కలిగింపజేసారన్నమాట. శని భగవానుడు మాత్రం తల ఎత్తి బాల్య వైపు చూడలేదు. అందుకు పార్వతీదేవి కినిక వహించి తన బిడ్డను చూడమని శని ఆదేశించింది. అయినా శని భగవానుడు తన దృష్టిని బాలుని పైన ప్రసరించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత చెప్పినా మాతృగర్వంతో శనీశ్వరుడే సదుద్దేశంతో తెలుసుకోలేక పార్వతీదేవి తన కుమారుణ్ణి చూడమని పదే పదే శని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా ఆ బాలగణపతి మానవ రూపంలో ఉన్న తలను కోల్పోయాడని, శని దృష్టి పడడం వల్లనే ఆ బాలగణపతి మానవ రూపంలో ఉండే తలని కోల్పోయాడని పురాణాలు చెప్తున్నాయి. శని భగవాన్ని ప్రీతి కొరకు చేయవలసినవి: శని జయంతి రోజు భక్తులందరూ గంగా జలము, నూనె నీరు పరిశుభ్రంగా స్నానం ఆచరించాలి. అనంతరము శని విగ్రహానికి 9 రాళ్లతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే తైలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా వెలుపల దాన్ని వేలాడదీసేలా చేయాలి ఇంటి వెలుపల. అంతేకాకుండా ఈరోజు చీమలకు బెల్లం ఆహారంగా ఇవ్వాలి. శని స్తోత్రాన్ని పఠిస్తే శని భగవంతుడి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. నలుపు రంగు వస్త్రాల్ని దానం చేస్తే చాలా మంచిది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె వంటివి దానం చేయాలి. స్వయంగా శని భగవంతుడి ఉపదేశించిన మహాశక్తివంతమైన శని స్తోత్రాలు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే శని బాధ తొలగిపోతుంది. ఈ స్తోత్రం వెనుక పురాణ గాథ ఇలా ఉన్నది. ఒక నలమహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల శని మహారాజు తిరిగి పూర్వవైభవం పొందారు. ఈ స్తోత్రం ప్రతిరోజు పఠించడం వలన శని భగవానుడి ప్రీతి చెంది చల్లగా మనల్ని కాపాడుతారు. మీకు ఈ స్తోత్రము త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ స్తోత్రము పూర్తిగా చదవలేని వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః,
ఓం శం శనిశ్చరాయ నమః అని మనకి వీలున్న సార్లు 108 సార్లు కానీ 54 సార్లు కానీ కనీసం 27 టైమ్స్ అన్నా ఈ చిన్న శ్లోకం ఓం